హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం ప్లాస్టిక్ బాటిల్ రీయూజ్ ఐడియా చూద్దాము. ఇది వచ్చేసి పెద్ద సైజు థమ్స్అప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ ఏదైనా సరే ఇలా పెద్ద సైజు బాటిల్ తీసుకోవాలి. దానికి వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ కింద మనకి డాట్స్ ఉంటుంది కదా, ఆ డాట్స్ వరకు ఈ ప్లేస్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద డిజైన్ 5 ఉన్నాయి కదా, ఈ విధంగా ఉన్నదానికి కరెక్ట్గా మనం ఇక్కడ ఒక్కొక్క దానికి ఇటువైపు నుంచి ఇదిగోండి ఇక్కడ దానికి కింద దాకా తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. పైన వచ్చేసి ఆ డాటెడ్ లైన్స్ మధ్యలో నుంచి చివరి వరకు కూడా వెళ్ళాలి. చివరి వరకు అంటే మనం పూర్తిగా కింద వరకు వెళ్ళని అవసరం లేదు. మనకి అక్కడ ఏదైతే ఉబ్బెత్తుగా ఉందో అక్కడ వరకు వచ్చేసి ఆగిపోవచ్చు. ఇలాగా 5 చోట్ల మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంటే 4 చోట్ల కట్ చేస్తాము. 5 పెటల్స్ లాగా మొత్తం 5 ఆర్మ్స్ వస్తాయి మనకి. ఇదిగోండి, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. వీటిని ఏంటంటే ఇలాగ మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసామో వాటిని ఈ విధంగా వెనక్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి గట్టిగా. అవి మళ్ళీ పైకి లేవకుండా ఉండేటట్టుగా ఫ్లాట్గా వచ్చేటట్టుగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తం మనకి 5 వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఏంటంటే ఒక్కొక్క దాన్ని కూడా మధ్యలోకి ఈ విధంగా ప్రెస్ చేస్తూ సైడ్స్ కొద్ది కొద్దిగా ఇలా బెండ్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ అవసరం ఉండదండి, కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. అన్నిటికీ కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. ఆ మధ్యలో ఒకసారి ఇట్లా ప్రెస్ చేసేసి చుట్టూతా అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా కొద్దిగా సగం భాగం వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్స్. ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న వాటిల్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా సగం పార్ట్ ఇట్లా కట్ చేసేసేయాలి. ఇటువైపు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 5టికి కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ఏంటంటే కొంచెం మాత్రమే లోపలికి వంపినట్టుగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా 5టిని రెడీ చేసుకున్నాము. 2 పార్ట్లు ఇలాంటి పీసెస్ 2 తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి బాటిల్, పెద్ద బాటిల్ ఇంకొకటి తీసుకుంటున్నాను. దానికి వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ నెక్ పార్ట్ వరకు పక్కకు తీసేసి కింది భాగం ఉంటుంది కదా, డాటెడ్ లైన్స్కి కింది వైపున ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు కట్ చేసి కింది పార్ట్ కూడా పక్కకు తీసేసేయాలి. మనకి మధ్య పార్ట్ వరకు మాత్రమే అవసరం పడుతుందండి. ఇందాకటి వచ్చేసి 2 బాటిల్స్ పట్టాయి వాటికి, ఇది వచ్చేసి ఇంకొక బాటిల్. ఈ బాటిల్ని మనం ఈ డాటెడ్ లైన్స్ మధ్యలో నుంచే స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా, అంటే మనకి ఈక్వల్ పీసెస్ అవ్వటానికి గుర్తుగా ఈ డాటెడ్ లైన్స్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను అంతే. లేదు 5 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవచ్చు. ఈ డాటెడ్ లైన్స్లో నుంచి ఏంటంటే ఒక లైన్లో నుంచి కట్ చేసామంటే తర్వాత లైన్ వదిలేసి ఆ నెక్స్ట్ లైన్లో నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం 5 పీసులు రెడీ చేసుకున్న తర్వాత వీటిని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. లోపలికి వంపుగా ఉన్న వైపుకి కాకుండా పై వైపుకి మడుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా అన్నిటినీ కూడా మడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న స్టార్ ఉంది కదా, ఈ పీసెస్ 2 స్టార్ లాగా ఉన్నవి, వీటిని ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి ఈ మధ్యలో కనిపిస్తున్న గ్యాప్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసి అతికించేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ చివరిలో వచ్చేసేప్పటికి పూర్తిగా పైదాకా రాదు, కొద్ది కొద్దిగా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ మధ్యలో పార్ట్ వరకు మాత్రం కవర్ అవుతుంది. అయితే ఇలా పెట్టడానికి ఏంటంటే మనకి జరిగిపోతూ ఉంది కదా, జరగకుండా ఉండటానికి ఏంటంటే చివర్ల వైపున ఒక 4టికి ఇదిగోండి ఈ విధంగా ప్లాస్టర్ వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండే బాటిల్కి అయితే కనపడదు, కొంచెం గ్రీన్ కలర్ అయ్యేటప్పుడు కాస్త కనపడుతుందండి. మామూలుగా అయినా కానీ అవి కదలకుండా ఉండేటందుకు వేసేసి అలా వదిలేసేయచ్చు. లేదు ఈ మధ్యలో అతికి పెట్టేసిన తర్వాత ఆ ప్లాస్టర్ తీసేసేయచ్చు అనమాట. మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. కనపడట్లేదు కాబట్టి ఉంచేసినా పర్వాలేదు. ఇట్లా నేను 4టికి ప్లాస్టర్ వేసుకున్నాను, 1 గ్యాప్ ఉంచేసాను, ఒకదానికి వేయకుండా వదిలేసాను. ఇదిగోండి ఈ విధంగా ఈ గ్యాప్లో మనకి ఇప్పుడు సైడ్స్
ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా ఇలా పెట్టేసి అతికించుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఒకటి తీసుకొని నేను ఇట్లా పెట్టి రాడ్ ఏదైనా హీట్ చేసి దాంతో ఇదిగోండి ఇలాగా గుచ్చుతూ ఉంటే రెండింటిని కలిపి గుచ్చినప్పుడు ఆ హీట్కి అవి కరిగి రెండు అతుక్కుపోతాయండి. కింద స్టార్ది ఈ పైన పెడుతున్న ఈ లేయర్ ఈ పైన పీస్ రెండు కూడా అతికిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఏదైనా ఐరన్ రాడ్ హీట్ చేసేసి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే పైది కిందది ఇలా అతికిపోతుందండి. అయితే నేను ఇక్కడ షోల్డరింగ్ రాడ్ యూస్ చేస్తున్నాను. దాంతో ఇలా హోల్స్ పెట్టేస్తే రెండింటికి కలిపి ఇలా పెట్టినప్పుడు ఏంటంటే కరుగుతుంది కదా బాటిల్, అతుక్కుంటుంది అనమాట. మనం ఇట్లా సైడ్స్కి మడిపింది సగం కట్ చేసుకున్నాం కదా, మిగతా పార్ట్ కూడా వంపుగా ఉంటుంది కదా, ఆ వంపిన దాని మీదకి ఈ ఫ్లాట్గా ఉన్నది పెట్టినప్పుడు ఆ రెండింటికి కలిపి అతుక్కుంటుంది అనమాట. మనం పెట్టి అది రాడ్ తోటి హోల్స్ పెట్టినప్పుడు ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా ఇదే ప్రాసెస్ అండి. ఇక నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలా రెండింటికి కలిపి ఎక్స్ట్రా పక్కకు వచ్చింది కదా అంటే ఆ ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకుంటాం తర్వాత. ముందు మనకు ఒక షేప్ రావటం కోసం ప్రస్తుతానికి ఇలాగ మధ్యలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ విధంగా పీసెస్ పెట్టి దాన్ని అంటించేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా పొరలు అలా పెట్టి జాగ్రత్తగా రాడ్ తోటి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ పెట్టినప్పుడు రెండింటికి కలిపి పట్టుకుంటే రెండింటికి కలిపి పెట్టినప్పుడు ఏంటంటే అది అతుకుతుందనమాట, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నిటికీ పెట్టేసుకోవాలండి. ఒకదానికి వదిలేసేయాలన్నమాట. మిగతా అన్నిటికీ పెట్టుకొని ఒకదానికి, ఎందుకంటే ఆ ప్లేస్లో వచ్చేసి మనం పైనుంచి బల్బ్ హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండాలి కదా, అందుకోసం ఒకదానికి వదిలేయాలి. ఇది ఇలా మనం ఈ రాడ్ తోటి హీట్ చేసి ఇలా పెట్టేదే కాకుండా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే అనాబాండ్ తీసుకొని జాగ్రత్తగా అతికించుకోవచ్చండి. ఫెవిక్విక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా పెట్టేసి దేనికి దానికి ఒక్కొక్క దాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఆ ప్లాస్టిక్ రెండింటికి కలిపి ఉండేటట్టుగా పెట్టేసి అనాబాండ్ వేసేసుకోవచ్చు. ఫెవిక్విక్ వేసేస్తే కూడా అతుక్కుపోతుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా కాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకొక ప్రాసెస్, దానికి మనం ఏదైనా స్టిక్కర్స్ సెల్లో టేప్తో కూడా వేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది చివరిది, పైన అటాచ్ చేసలేదు నేను, ప్లాస్టర్ వేయలేదు చూడండి. దీనికి ఏంటంటే పక్కన పెడుతున్నాను, అటువైపు ఇటువైపు పెడుతున్నాను. మనం ఏంటంటే కింద 3 వరకు మాత్రమే 2 సైడ్స్ జాయింట్ వేశాను. ఇప్పుడు ఈ పైన వచ్చేటప్పటికి మనం ఏదైతే కలిపి పెట్టుకోలేదో దానికి అవతల వైపున ఇవతల వైపున ఉన్న రెండింటికి ఒక సైడ్ మాత్రమే అతికించుకుంటాము, ఇంకొక సైడ్ అతికించుకోమన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆపోజిట్ సైడ్లోది ఇదిగోండి ఇక్కడ ఒకవైపు మాత్రం అతికించుకుంటున్నాను. దాని పక్కన ఫోల్డ్ చేసి పక్కకి పైకి ఉంది కదా, దాని వరకు మాత్రం పెట్టుకోమన్నమాట. ఎందుకంటే కొంచెం మనం ఇది స్టార్ పైన ఓపెన్ చేసినప్పుడు ఇవి అతుక్కొని ఉంటే ఓపెన్ అవ్వటం కష్టం కదా, అందుకని జస్ట్ ఊరికే అలా స్టార్ పైకి కప్పినట్టుగా ఉంటుంది, కిందిది అటాచ్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అతికిస్తున్నవి ఇవి 2 సైడ్స్ ఇవి అతుక్కుంటాయి, కానీ పైకి వచ్చేటప్పటికి ఏంటంటే గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఆ విధంగా ఇదిగోండి ఈ ప్లాస్టర్ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసి తీసేసేయచ్చు, లేదా కనపడకుండా నీట్గా చిన్నగా ఏమైనా వేసుకోవచ్చు ప్లాస్టర్. లేదు అసలు తీసేసినా పర్వాలేదు అనమాట, ఏమీ కాదు. ఇదిగోండి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, బయట వైపు మనకి వచ్చినాయి కదా కొంచెం పీసెస్ ఎక్స్ట్రా, వాటిని ఈ విధంగా కట్ చేసి తీసేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత గట్టిగా ఫిక్స్ అయిపోయాక ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి తీయచ్చు. ఇప్పటికీ ఇంకా ఒకవేళ ఏదైనా సపోర్ట్ ఇంకా ఉండాలి అనుకుంటే అనాబాండ్ వేసేసుకోవచ్చండి. ఈ చివరి దానికి ఏంటంటే మనం కలపకుండా పెట్టిన ఉన్నాయి కదా, వాటికి ఓపెన్గా పెట్టిన వాటికి రెండింటికి కూడా ఇలాగా హోల్స్ పెట్టుకుంటున్నాను. మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఇటు సైడ్స్వి అతికించలేదు, పైది అతికించలేదు నేను. ఇప్పుడు వాటిలో నుంచి ఇలా స్టార్ని దించేసి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టార్ పెట్టేసి హ్యాంగ్ చేశాను. ఈ విధంగా ఉంది స్టార్. చాలా సింపుల్గా ప్లాస్టిక్ బాటిల్స్ తోటి ఇలా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. మీకు ఈ ఐడియా కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.